సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం విమానం రద్దయితే రిఫండ్ పొందడం ఎలాగో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వేల కొలది విమానాలు రద్దవడం, ప్రయాణికులు విమానాశ్రయాల్లో వేచి చూడటం ఎక్కువవుతున్నాయి. ఇలా విమానాలు రద్దయినప్పుడు టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా, అసలు మనకున్న హక్కులేమిటి అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. కేవలం టికెట్ డబ్బులు వెనక్కి తీసుకోవడమే కాక అవసరమైతే అదనంగా నష్టపరిహారం పొందే వీలు ఉంది. భారతీయ పౌర విమానయాన నియంత్రణ సంస్థ DGCA నిబంధనల ప్రకారం విమానయాన సంస్థ ముందస్తు సమాచారం లేకుండా కేవలం మీ ప్రయాణానికి 24 గంటల కంటే తక్కువ సమయంలో విమానం రద్దయినట్లు ప్రకటిస్తే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలి, లేదా టికెట్ డబ్బును మొత్తం వాపసు ఇవ్వాలి. ఒకవేళ విమానయాన సంస్థ మీకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా సరైన ప్రత్యామ్నాయం చూపించకపోతే టికెట్ డబ్బులతో పాటుగా అదనంగా పరిహారం పొందే హక్కు మీకు ఉంటుంది. మీ విమానం రద్దయినప్పుడు లేదా ఆలస్యమైనప్పుడు ప్రత్యామ్నాయ విమానం కోసం విమానాశ్రయంలో ఎదురు చూడవలసి వస్తే మీకు ఉచితంగా ఆహారం, పానీయాలు అందించాలి. ఒకవేళ రాత్రిపూట వేచి ఉండవలసి వస్తే వసతి సదుపాయం కల్పించవలసిన బాధ్యత కూడా విమానయాన సంస్థదే. చాలా సందర్భాలలో విమానయాన సంస్థలు సాంకేతిక కారణాల వల్ల లేదా నిర్వహణ సమస్యల వల్ల విమానం రద్దయిందని చెబుతాయి. అందుకే పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని అంటాయి, లేదా సంస్థ అంతర్గత లోపాలను, అసాధారణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలుగా పరిగణించలేం. సంస్థ లోపం వల్ల విమానం రద్దయితే ఖచ్చితంగా పరిహారం కోరవచ్చు. చాలా క్రెడిట్ కార్డుల్లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ట్రిప్ క్యాన్సిలేషన్ కవర్ ఉంటుంది. విమాన ప్రయాణంలో అంతరాయం కలిగినప్పుడు కార్డు రకాన్ని బట్టి 25,000 నుంచి 1 కోటి వరకు బీమా రక్షణ కల్పిస్తున్నాయి. మీరు టికెట్ కొనుగోలు చేసినప్పుడు వాడిన కార్డు బ్యాంకును సంప్రదిస్తే ఈ కవర్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రయాణ బీమా ఉంటే విమానం రద్దయిన సందర్భాలలో పరిహారం లభిస్తుంది. వసతి, భోజనం, ఇతర ఖర్చులను ఈ బీమా పాలసీ చెల్లిస్తుంది. దీన్ని తీసుకునేటప్పుడు ముందుగానే అన్ని నిబంధనలు తెలుసుకుని ఎంచుకోవాలి. ప్రయాణం 6 నుండి 7 గంటల ఆలస్యానికి కొన్ని బీమా సంస్థలు పరిహారం ఇవ్వడం లేదు. ముందుగా విమానయాన సంస్థ నోడల్ ఆఫీసర్కు లేదా కస్టమర్ కేర్కు మెయిల్ చేయండి. అందులో DGCA నిబంధనలను ప్రస్తావిస్తూ పరిహారం కోరండి. సంస్థ స్పందించకపోతే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఎయిర్ సేవా యాప్ లేదా పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. ఇలా ఫిర్యాదుల పరిష్కారానికి ఇది సమర్థంగా పనిచేస్తుంది. అప్పటికీ న్యాయం జరగకపోతే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించవచ్చు. DGCA ఇచ్చే పరిహారం కేవలం నామమాత్రమే. విమాన రద్దు వల్ల మీ వ్యాపార ఒప్పందాలు రద్దయినా, వాయిదా పడినా, మానసిక వేదనకు గురైన అదనపు పరిహారం కోసం వినియోగదారుల కోర్టులో కేసు వేయవచ్చు. ఇప్పుడు ఈ దాఖలు ద్వారా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయవచ్చు. మీ ప్రయాణం పూర్తయ్యే వరకు టికెట్టు, బోర్డింగ్ పాస్, విమానయాన సంస్థ పంపిన సందేశాలను భద్రపరచుకోండి. అవే మీ న్యాయ పోరాటానికి అసలైన ఆయుధాలు. మీ హక్కులను అడిగి తెలుసుకోవడంలో వెనుకాడవద్దు. ఈరోజు మనం విమానం రద్దయితే రిఫండ్ ఎలా పొందాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.